వచ్చేసి శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం అండి. ఐలైన్ పల్లన్న పక్క దర్శనం పక్కన బయటికి రాగానే ఈ గుడి అనేది ఉంటుంది. ఉత్పత్తి అని ఇరుపక్కలు ఉంటారు. ఇది శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం ఐలైన్లోనే ఉంటుంది. ఇది శ్రీ భ్రమరాంబిక వారి ఆలయం. లోపల అమ్మవారి వాహనము. లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత దారి అండి. మా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇది జాతర అవుతుంది కదండి, అందుకే అన్ని ఇలా ఉన్నాయి. లేకపోతే ఖాళీగా ఉంటుంది. మేమైతే ఎల్లమ్మ గుడికి వెళ్తున్నామండి. అది కూడా ఇక్కడ పక్కనే ఉంటుంది. ఎల్లమ్మ గుడి అయితే వచ్చేసిందండి. ఇక్కడ బోనాలు సమర్పించుకుంటారండి. బోనాలు అయితే ఇక్కడ ఎక్కిస్తాం. లోపల అమ్మవారి చుట్టూ తిరిగేసి దర్శనమైన తర్వాత బోనాలు అనేవి ఇక్కడ ఎక్కిస్తానండి. లోపల అయితే వీడియో తీయడానికి వీల్లేదండి. సో బయట అయితే తీస్తాను. అమ్మవారి చెట్టు పిల్లలు అయితే బొమ్మలు కొనేయమని ఏడుస్తున్నారు. సో కొంటున్నారండి. ఏం కొంటున్నా మహేష్? ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇదే రోజు మేము మళ్ళీ యాదగిరిగుట్టకి వెళ్తున్నామండి. యాదగిరిగుట్ట 2 ఉన్నాయి కదా, మేము పాత గుట్ట కన్నా లేకపోతే కొత్త గుట్ట కన్నా వెళ్తామండి. చూస్తుండండి. కోసం అయితే కిందికి దిగామండి. అక్కడ ఎండుమిరపకాయలు ఉన్నాయి, వేరుతున్నారు. టిఫిన్ అయితే తినేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము కొత్త గుట్టకే వెళ్తున్నాను అంటే ఇప్పుడు కొత్త కట్టినారు కదా, ఆ గుట్టకైతే వెళ్తున్నాము.
యాదగిరిగుట్ట అయితే వచ్చేసిందండి. మన కార్లో వెళ్ళొచ్చు. ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయండి ఇక్కడ. కార్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి చాలా. మా కార్ని అయితే పార్కింగ్ చేసేసి మేమైతే ఫ్రీ బస్సులో అయితే కొండపైకి అయితే వెళ్తున్నాము. సో యాదగిరిగుట్టలో అయితే వీడియో అయితే తీయలేకపోయామండి, ఎందుకంటే ఫోన్ అయితే అలో లేదు. సో ఈరోజు అయితే అయిపోయిందండి. సో మీకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.